సంజయ్ గారు ఇది ఈరోజు ఈ యొక్క బీహార్ విక్టరీ ఏది ఉందో ఈ బీహార్ విక్టరీ 206 సీట్లు గెలిచి బీజేపీ ఇంత ఘనమైన విజయం సాధించింది. ఇది దేశం విజయం, భారతీయ విజయం, ఇది వచ్చిన రాబోయే తరాని విజయం, జనజీ విజయం. ఇది జూబ్లీస్ ఎన్నికల ఫలితాన్ని ఎట్లా చూస్తున్నారు? నేను దాని విషయాలు ఇప్పుడు మాట్లాడతాను, ప్రెస్లో మాట్లాడతాను, కాన్ఫరెన్స్లో. సమీక్ష చేయబోతున్నారా పార్టీ తరఫున? తప్పకుండా దాని మీద విశ్లేషణ చేస్తాము. ఇప్పుడు దాని మీద ఇప్పుడే విస్తారంగా దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడతాను. రైట్, ఇది పరిస్థితి. జూబ్లీస్ ఎన్నికల ఫలితాల్లో వచ్చినటువంటి అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ ముందు తీసుకుపోయేటువంటి భవిష్యత్ కార్యాచరణ పైన మేము తెలియజేస్తాము. అఫీషియల్గా దానిపైన మేము చర్చించుకోవాల్సి ఉంటుంది. మా పార్టీకి అక్కడ వచ్చినటువంటి ఓట్లు, గతంలో వచ్చినటువంటి పర్సంటేజు, ఇప్పుడు వచ్చినటువంటి పర్సంటేజు, పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అక్కడ దారి తీసినటువంటి పరిస్థితులు, ఇవన్నింటినీ కూడా మేము పునరాలోచన చేసుకుని పునఃసమీక్ష చేసుకొని ముందుకు వెళ్తాం. గెలుపోవటంలు ఏమైనప్పటికీ కూడా ప్రజల నిర్ణయమే ఫైనల్ కాబట్టి, ప్రజాక్షేత్రంలో గెలుపోవటం సహజం కాబట్టి భారతీయ జనతా పార్టీ అంశాన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో మరింత కష్టపడి పనిచేయడం కోసము ప్రయత్నం చేస్తాము. భారతీయ జనతా పార్టీ దిశగా ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం అయితే బీహార్ ఎన్నికలు వచ్చిన విజయాన్ని అయితే పార్టీ క్యాడరు, పార్టీ నాయకత్వం అంతా కూడా ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం ముఖ్యమంత్రి రేవంత్కు వ్యక్తిగతంగా అతిపెద్ద గెలుపు. ఇంటా బయట తన వ్యతిరేకులందరినీ ఈ గెలుపుతో రేవంత్ నోరుమోయించారు. అంతేకాదు పార్టీలోనూ తన పట్టును పెంచుకున్నారు. ఇదే సమయంలో అధిష్టానానికి కూడా సంకేతాలు పంపారు. జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటును నిలుపుకోలేకపోవడం బీఆర్ఎస్కు పెద్ద దెబ్బే. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను నిలబెట్టిన సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. ఎప్పటి నుంచో ఉన్న తమ సీటును కాంగ్రెస్కు చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ రాజకీయంగా వెనకడుగు వేసినట్టుగానే చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నాడు. రాజేష్, మొత్తానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మింగుడు పడింది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఫలితాలు, కంటోన్మెంట్ ఉప ఎన్నికలు ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం ఇది. వాస్తవానికి ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం ద్వారా పార్టీని మళ్ళీ గాడిలో పెట్టాలి, కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ కొట్టాలనేది బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్లాన్ చేసినప్పుడు కూడా వర్కౌట్ కాలేదు. వాస్తవానికి కాసేపు క్రితమే ఈ ఉప ఎన్నిక ఫలితం మీద పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఏదైతే తమ పనితీరు మీద ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని ఆయన స్వాగతించారు. ఇదే సమయంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజా సమస్యల మీద మరింత గట్టిగా ప్రధాన ప్రతిపక్షంగా మరింత గట్టిగా కొట్లాడుతామనేది కేటీఆర్ చెప్పినమాట. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ క్యాడర్లో చాలా నైరాశ్యం నెలకొంది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తామని చెప్పి ఆఖరి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అంచనాలు వేసుకుంది. సైలెంట్ ఓటింగ్ పెద్ద ఎత్తున పనిచేసింది. సైలెంట్ ఓటింగ్తో తాము బయటపడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావించినప్పటికీ కూడా ఆ గ్యాప్ అనేది చాలా పెద్దగా, అంటే 24,711 ఓట్ల మెజార్టీ, అంటే అంత తేడాతో ఓడిపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడట్లేదు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ తాము బయటపడినా కాంగ్రెస్ గెలిచినా కూడా ఒక 4-5 వేల మార్జిన్తో మాత్రమే గెలుస్తాం. అంత టైట్ సిచ్యువేషన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఉందనేది వాళ్ళు మొదటి నుంచి చెప్తూ వచ్చినప్పటికీ కూడా ఇంత గ్యాప్ని వాళ్ళు కూడా అంచనా వేయలేకపోయారు. పూర్తిగా పోల్ మేనేజ్మెంట్లో వెనుకబడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కున్న నెట్వర్క్, స్థానికంగా మాగంటి సునీతకు అంత నెట్వర్క్ లేకపోవడం, ఇవన్నీ కూడా పనిచేసినాయి. అన్నిటికి మించి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీద అధికార దుర్వినియోగం చేసి గెలిచిందని చెప్పి ఏదైతే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా లోపల వాళ్ళు సమీక్ష చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎంత మేనేజ్మెంట్ చేసినా కనీసం ఒక 3-4% ఓట్లు ప్రభావితం చేస్తారు తప్ప ఇంత పెద్ద మార్జిన్తో ఓడిపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడట్లేదు. ఇప్పటికే ఉప ఎన్నికల్లో, గత ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో ఓడిపోయింది, ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఓడిపోయింది. రేపు మాపు ఖచ్చితంగా ప్రభుత్వం ఇదే ఊపులో
స్థానిక సంస్థలు కూడా షెడ్యూల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడని విషయం. ఇంకా అంతకు మించి గ్రేటర్ పరిధిలో తన పట్టును గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నిలుపుకుంటూ వచ్చింది. గడిచిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ పరిధిలో స్వీప్ చేసింది. ముఖ్యంగా సిటీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటూ వస్తున్నారు. అన్నిటికి మించి ముస్లిం మైనార్టీలు ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. దానికి కారణం ఎంఐఎం పార్టీ. కానీ ఎంఐఎం పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో పూర్తిగా ఇక్కడ సినారియో అంతా మారిపోయింది. ఈ నేపథ్యంలో రేపు జరగబోతున్న స్థానిక సంస్థలు కావచ్చు, అన్నిటికి మించి గ్రేటర్ ఎన్నికలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎదుర్కోవడం బీఆర్ఎస్ పార్టీకి అగ్ని పరీక్ష మారబోతుంది. ఇంకొక వైపు రేపు మాపు ఖైరతాబాద్ కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందన్న చర్చ రాజకీయంగా ఇప్పటికే ఊపు పొందుకుంది. దానం నాగేందర్తో కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయించి బై ఎలక్షన్కి ఇదే ఊపులో బై ఎలక్షన్కి వెళ్ళి ఖైరతాబాద్ను కూడా పెద్ద ఎత్తున చర్చ అంటే రాష్ట్ర ప్రజల మధ్య చర్చకి పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. అన్నిటి నుంచి కేసీఆర్ బయటికి రావాలన్న వాదనలు గతంలో నుంచి 2 ఏళ్లుగా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు. ఇప్పుడు మరింత ఊపందుకున్నాయి. ఒక చర్చ ముఖ్యమంత్రి ప్రచారంలో రేవంత్ రెడ్డి ఒక చర్చను పెట్టారు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రజలను ఎందుకు ఓటు అడగట్లేదు అనేది కూడా ఆయన ఒక చర్చలో పెట్టారు. సో దానిలో కూడా బీఆర్ఎస్ పార్టీలో విశ్లేషణ జరుగుతుంది. కేసీఆర్ కూడా బయటకు వచ్చి రేవంత్ రెడ్డి మాదిరిగా ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ప్రచారం చేసి ఉంటే ఖచ్చితంగా ఫలితం మరొకలాగా ఉండేది. కనీసం ఒక వీడియో సందేశం ద్వారానైనా ఆయన జూబ్లీహిల్స్ ప్రజలను ఓటు అడిగి ఉండాల్సిందన్న అభిప్రాయం బీఆర్ఎస్లో వ్యక్తం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు రానున్న 3 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత క్లిష్టతరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక మీద 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలను ఈ ఉప ఎన్నిక మార్చిద్ది అన్న పెద్ద చర్చ జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా సిట్టింగ్ సీట్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలో 39 స్థానాలను గెలుచుకుంది. అందులో ఉప ఎన్నిక ద్వారా కంటోన్మెంట్ను కోల్పోయింది. తాజాగా జూబ్లీహిల్స్ను కోల్పోయింది. ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే దాదాపు 12 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కోల్పోయి 27, 26 పడిపోయిన పరిస్థితి. సో మళ్ళీ భవిష్యత్తులో కష్టంగా ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎదుర్కోవడం కష్టంగా ఉండబోతుందన్న సంకేతాలు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఓట్ల రూపంలో మాత్రం దాదాపు 38-39 ఓట్లు శాతం అంటే శాతం పరంగా తీసుకుంటే 38-39% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ గెయిన్ చేసింది. అంటే 74-75 వేల ఓట్లను ఉప ఎన్నికలో గెలుచుకోవడం ద్వారా కాస్త గ్రౌండ్ బలంగానే ఉందన్న సంకేతాలను పంపినప్పటికీ కూడా ఆశించిన మేర ఫలితాలు రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో నైరాశ్యం నెలకొంది. అన్నిటి మించి కేటీఆర్ ఈ ఎన్నికలు అన్నీ కూడా తానే వ్యవహరించారు. అటు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవడం, హరీష్ రావు మరొక కీలక నాయకుడు తండ్రి మరణంతో ఆయన ఇంటికే పరిమితమైన నేపథ్యంలో అన్నీ తానే వ్యవహరించిన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తన నాయకత్వాన్ని కూడా ఒక పరీక్షగా ఈ ఎన్నిక నిలిచింది. భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి ఏదైతే పార్టీని అంటే ఒక ఫోర్స్గా రావాలంటే ఖచ్చితంగా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు కూడా చాలా దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే మంత్రులందరికీ బాధ్యతలు కూడా అప్పగించి విజయం సాధించారు. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది వివరించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాం. రేవంత్ రెడ్డి నివాసం వద్దకు చాలామంది ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ చేరుకున్నారు.